సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ మంచి విజయం సాధిస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ అవుతుందో వీరికి లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఏదైనా సరే దైవానుగ్రహం మన కృషి ఉంటే సాధించగలం అన్న ఆలోచనతో ఉంటుంది. దైవానుగ్రహం వల్ల మనకి మేలు జరిగిందని సంతోషపడతారు. వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. చార్టెడ్ అకౌంట్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ అనిపించినా కానీ వారాంతంలో మంచి ప్రాజెక్టులు చేతికి అందుకొచ్చే అవకాశం గ్రహతులు గోచరిస్తోంది. ఏదైనా సరే 10 మందిలో బాగుండాలి అని ఆలోచిస్తారే తప్ప నేను బాగుండాలని ఏ రోజు ఆలోచించరు. సంపాదన ఎంత వచ్చినా సరే అలా ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ సంపాదన విషయంలో, సేవింగ్స్ విషయంలో మీకంటూ క్లారిటీగా ఉండడం అనేది చెప్పదగింది. లేకపోతే మీరు ఎంత సంపాదించినా సరే అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోకుండా పర్వాలేదు భగవంతుడు ఇస్తున్నాడు అనుకుంటాం. కానీ కొన్ని స్వయంకృతాపదాల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని గ్రహించాలి. అతి మంచితనం కూడా పనికిరాదు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో స్టమక్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇండైజెషన్, అసిడిటీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సరైన సమయానికి నిద్ర, ఆహారం అనేది ముఖ్యమని గ్రహించండి. అదేవిధంగా సహోదరి సోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, మంచి కలుసుబోతనంగా ఉండడం అనేది ఒక శుభపరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో పిల్లలకి మంచి సంబంధం చూస్తున్నాము, ఇంట్లో వాళ్ళైతే బాగుంటుంది కదా, బయట వాళ్ళు ఎందుకు అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి చక్కగా వచ్చిన సంబంధాన్ని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. గ్రహగతులు బాగున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. స్ట్రెస్కి గురి కాకుండా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. మొన్న ఈ మధ్య అడిగారు, గురుగారు మాకు మా రంగానికి చెప్పట్లేదు అన్ని రంగాలకు చెప్తున్నారని. నేను చెప్పే రాశిఫలాలు ఏమవుతున్నాయో కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పకపోవచ్చు. కానీ ఉద్యోగరీత్యా ఏ రంగాల్లో పనిచేస్తున్నా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ రంగం ఆ రంగం కాకుండా కొన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను, మిగతా వాళ్ళకి మెన్షన్ చేయట్లేదు అనేదా భావించవద్దు. కాబట్టి ఆ రంగాల వరకు కూడా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, MBA, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, టెక్నికల్, మెకానికల్ రంగాల్లో ఉన్న వారికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెర్మటాలజిస్ట్, ఆంకాలజిస్టు, బ్యూటీషియన్ ఈ రంగాల్లో ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. ఏదైనా సరే మీరు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం చేయలేమేమో అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీ సొంతగా నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయమైనా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in